ఆహా! ఏమి రుచి తినరామై మరచి రోజు తిన్నామంటే మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా పచ్చి పులుసేనండి. ఏంటంటారా? ఈరోజు మన రాయలసీమ స్పెషల్ పచ్చి పులుసు రెసిపీతో అయితే వచ్చేసాను. నోటికి కొద్దిగా కారంగా ఏదైనా తినాలనిపించింది. ఏం సహించలేదు. అందుకని ఈరోజు పచ్చి పులుసుతో వచ్చేస్తున్నాను ఇంట్లో అయితే. ఇదైతే చేసిన రోజండి మీరు నమ్మరు. అంత గుండం నాకేస్తారు. అంత బావుంటుంది ఈ రెసిపీ అయితే. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి. అయితే దీంట్లో కావాల్సిన పదార్థాలు కూడా చాలా ఈజీ అండి. మన ఇంట్లోనే ఉంటే అన్ని పదార్థాలు బట్ చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ముందుగా అయితే నేను 2 టమాటాలు తీసుకున్నాను, ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను, కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఇంకా ఒక తెల్లగడ్డ, ఇంకా కొద్దిగా చింతపండు, ఇంకొంచెం ఉప్పు అనమాట. సో 2 టమాటాలు అయితే మీడియం ఫ్లేమ్‌లోనే ఇంకా కొంచెం సిమ్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఒక పొయ్యి మీద అయితే కాల్చుకోవాలి. కొంచెం బాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కాలేదాకా వెయిట్ చేయండి. ఆ తర్వాత ఆనియన్ అయితే కాల్చుకోండి. తర్వాత తెల్లగడ్డలు అలాగే పచ్చిమిరపకాయలు కాల్చుకోండి. పచ్చిమిరపకాయలు కాల్చుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఎగిరి పడుతుందన్నమాట. సో ఇది కాల్చుకునే ముందైతే దీనికి ఆయిల్ అప్లై చేయాలన్నమాట. ఆయిల్ అప్లై చేసిన తర్వాతే ఇది కాల్చుకోవాలి. సో దట్ లోపల వరకు కుక్ అయ్యి ఆ టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. చాలా బావుంటుంది. కుక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. వేడిగా ఉంటుంది. వేడి చల్లారిన తర్వాత ఆ మసి ఉంటది కదా! అదంతా తీసేసి ఒక గిన్నెలోకేసుకునేసి దాంతో పాటు నానబెట్టుకున్న చింతపండు ఉంది గదా! ఆ చింతపండు పులుపు దాంట్లో వేసుకునేసి ఇంక అన్నీ పిసుక్కోవాలనమాట. కలిపేసుకొనేసి ఇంక దాంట్లో కొద్దిగా ఉప్పేసుకొనేసి అలాగే ఒకవేళ ఈ తెల్లగడ్డలు గాని మెదగకపోతే కొద్దిగా కట్ చేసి వేసుకోండి బానే ఉంటుంది. అంతా మెదుపుకున్న తర్వాత చాలా మందయితే ఎక్కువ నీళ్ళు పోయేస్తారండి. ఆ నీళ్ళు పోస్తే బావుండదు. సో, ఈ టైంలో మీరు కొద్దిగా గట్టిగా కలుపుకొని అన్నంలో పిసుక్కొని తింటే ఉంటుంది చూడండి స్వర్గమే. ఎంత బావుంటుందో. నోటికి ఏం తినకుండా సహించినప్పుడు ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ తినాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి.